అనే సినిమా నేను మొదటి నుంచి చెప్తున్నాను. తండ్రి సినిమా కేవలం సాయి పల్లవి గురించో లేదా నాగ చైతన్య గురించో నేను చెప్పడం లేదు. ఆ దర్శకుడు చందు మొండేటి సినిమా పరిజ్ఞానం ఎంత బాగుంటుందో, అలాగే ఆయనకి సాహిత్యం పట్ల కూడా ఒక లోతైన అవగాహన ఉంది. ఆయన సినిమాలో కథ గాని, మాటలు గాని, మలుపులు గాని, క్లైమాక్స్ గాని చందు మొండేటి చాలా అపూర్వంగా ఎంతవరకు చేశాడు. ఆయన అంటే నాకు వ్యక్తిగతమైన అభిమానం కూడా ఉంది. బీయింగ్ నేను టెక్నీషియన్ గా, బీయింగ్ కూడా డైరెక్టర్ గా చందు మొండేటి మీద ఉన్నటువంటి ఆకాంక్ష అలాంటిది. ముందు కథ ఎంపిక చేసుకుంటాడు, తర్వాత సన్నివేశాలు, తర్వాత ముఖ్యంగా ఆ క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించిన పద్ధతుల్లో ఉంటుంది. ఇక ఇప్పుడు సాయి పల్లవి తాలూకు ఎరా స్టార్ట్ అయింది. ఎలాగంటే అటు తమిళనాడులో కానివ్వండి, అటు బాలీవుడ్ లో కానివ్వండి, టాలీవుడ్ లో కానివ్వండి, సాయి పల్లవి అంటే చాలా క్రేజీ ఏర్పడింది. అక్కడ రామాయణం పార్ట్ 1, పార్ట్ 2, ఇప్పుడే సీత అక్కడ మన రమణీ సింగ్ తో, ఇక్కడ ధనుష్ చాలా సినిమా చేసింది. ఈవెన్ చాలా సూపర్ స్టార్స్ తో శివకార్తికేయన్ వీళ్ళందరితో కూడా చాలా సినిమాలు చేసి నిన్న కాక మొన్న రిలీజ్ అయిన అవార్డు కూడా చాలా బాగా ఆడింది అన్నమాట. అటువంటి పద్ధతిలో ఈ రోజు సాయి పల్లవికి ఇస్తున్నటువంటి రెమ్యూనరేషన్ మనం వింటే ఆశ్చర్యపోతాం. సాయి పల్లవి తాలూకు రెమ్యూనరేషన్ 10 కోట్లు అంటున్నారు. అది మోర్ ఆర్ లెస్. అంటే ఆ స్టేజీకి వచ్చిన తర్వాత సాయి పల్లవి నటించినటువంటి సినిమా నాగ చైతన్య సాయి పల్లవికి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ చాలా గొప్పగా పండింది. ఎంత గొప్పగా పండింది అంటే పుట్టి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడినటువంటి సాయి పల్లవి నాకు ఒళ్ళంతా కప్పుకొని ఉండాలి అనే సంప్రదాయపు దుస్తులే ధరిస్తానని చెప్పిన సాయి పల్లవి చైతులతో లిప్ లాక్ సీన్ లవ్ స్టోరీలో యాక్ట్ చేయడం పట్ల చాలా అంటే ఆవిడ తాలూకు అభిమానులు కానీ, సాయి పల్లవి కెరీర్ గమనిస్తున్నటువంటి నాబోటి వాళ్ళకి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు నెక్స్ట్ ఈ ధూళిపాల శోభిత ఆవిడ వైఫ్ అనుకోలేదు నేను. సాయి పల్లవితోనే కొంచెం రామాయణం నడిపిస్తున్నాడు. సాయి పల్లవి చైతు ఇద్దరు పెళ్లి చేసుకుంటారని మాలాంటి వాళ్ళు చాలా మంది భావించారు. దానికి వంతగా సాయి పల్లవి ఏం చెప్పిందంటే, నేను తప్పకుండా టాలీవుడ్ లో ఉన్న హీరోలే పెళ్లి చేసుకుంటాను, అది కూడా 2వ పెళ్లి చేసుకుంటానని స్వయాన సాయి పల్లవి చెప్పడం అందరినీ కూడా ఒక ఆశ్చర్యానికి, ఆలోచనకి గురి చేసింది. రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అయితే సాయి పల్లవి చేసుకుంటానన్న మాట చైతన్యకు ప్రస్తుతం వర్తించదు. ఇక్కడ శోభిత ధూళిపాల ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. మొన్న అక్కినేని తాలూకు సద్వినోత్సవం అవార్డు ఆ సందర్భంగా నాగేశ్వరరావు అవార్డు చిరంజీవికి ఇచ్చినప్పుడు మొత్తం ఆ సెలబ్రిటీస్ అందరికి కూడా పరిచయం చేయడం కూడా జరిగింది. కనుక మరి పెళ్ళి పద్ధతి దానికి స్వస్తి తెచ్చుకోవాలి. ఇప్పుడు తండ్రి అనేటువంటి మాటకి మనం అంటే ఒక గుజరాత్ అంటే రెండు ప్రాంతాలు అన్నమాట. గుజరాత్ తర్వాత వేరు శత్రు ప్రాంతాలు అయినటువంటి పాకిస్తాన్ మధ్య జరిగే పడవ ప్రయాణంలో పడవ నడిపే వ్యక్తి తాలూకు కథ ఏంటంటే, అంటే మనం తెలుగులో ఏమంటామంటే పడవ నడిపేవాడు అన్నం కాదు, కానీ దీనికి ఒక పేరు ఉంది పర్టికులర్ గా, తరంగు అంటాం అన్నమాట. తరంగ్ అంటే పడవ నడిపేవాడు ఆ పేరు ఉంటుంది. తండేలు అంటే ఒక 2 భీకర ప్రాంతాల మధ్య ధైర్యంగా సాహసంగా పడవ నడిపే తరంగు కథ ఇది. దాని ప్రకారం సాయి పల్లవి ఉంది. అవి నటించదు, నేచురల్ గా ఉంటుంది. చైతు కూడా బాగా నమ్మకం. సాయి పల్లవి పక్కన చూసినట్టయితే బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తాడు, బ్రహ్మాండంగా ఫైట్లు చేస్తాడు, బ్రహ్మాండంగా రొమాన్స్ చేస్తాడు అనమాట. కనుక రాబోయే సినిమా మొన్న చూశాను, ఫిబ్రవరి 7th అని. చాలా మంచి పని చేశారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా వాళ్ళు కొట్టుకొని ఏదో తిట్టుకొని ఏదో మొత్తం పుణ్యకాలం గడిచిపోయినట్టయితే ఫిబ్రవరిలో మొదటి వారంలో రిలీజ్ అవుతున్నటువంటి తండేలు తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ముందే చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ.